హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం నుండి 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. మరొకసారి, ఆరురుక్ష్మోర్మునిర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే. భావం: యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయడమే సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: యోగంను అభ్యాసం చేయదలిచిన మునికి కర్మలు చేయడం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. అలాగే యోగమును చక్కగా అభ్యసించిన తర్వాత, అంటే యోగారూఢుడు అయిన తర్వాత ఆ కర్మలను వదిలివేయడం కూడా ఒక ముఖ్యమైన సాధనం. ఈ శ్లోకంలో ఇద్దరి గురించి చెప్పబడింది. ఒకరు ఆరురుక్షువు, అంటే ప్రాథమిక స్థితిని పొందినవారు, అనగా ప్రాథమిక విద్యను నేర్చుకోవడం. 2 యోగారూఢుడు, అంటే యోగమును పూర్తిగా అభ్యసించిన వాడు, అంటే పట్టభద్రుడు. ముందు నిష్కామ కర్మయోగంతో మొదలుపెట్టి చివరికి ఆ కర్మలను కూడా వదిలిపెట్టి మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి. యోగారూఢుడు అంటే ఎవరో, మనం యోగారూఢులం అయ్యామో లేదో ఎలా తెలిసేది అంటే, యోగారూఢుడు ఎలా ఉంటాడు, అతని లక్షణములేమిటి, అతన్ని ఎలా గుర్తించాలనే విషయాలు తర్వాతి శ్లోకంలో వివరించబడ్డాయి. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.